సామలకోట మండలం పనసపాడు గ్రామంలో స్వయంభూ శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో సుబ్రహ్మణ్య షష్ఠి మహోత్సవాలు ఘనంగా నిర్వహించినట్లు ఆలయ ట్రస్టీ రోహిత్ అర్చకులు శ్రీరామ్ తెలిపారు. షష్ఠి మహోత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిపించారు. ఆలయ చైర్మన్ పలుకూరి శ్రీనివాస్ దంపతులు పీటలపై కూర్చుని స్వామివారి దివ్య కళ్యాణం కన్నుల పండుగగా జరిపించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కళ్యాణాన్ని కనురాలా తిలకించి పులకరించారు. శనివారం షష్ఠి సందర్భంగా తెల్లవారుజాము నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని పూజ చేశారు. ఆలయ అర్చకులు ఎల్లా జోష్యుల శ్రీరామ్ పంచామృత అభిషేకాలు విశేష పూజలు శాస్త్రోక్తంగా జరిపించారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఎల్లా జోష్యుల శ్రీరామ్ మాట్లాడుతూ సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా స్వామివారికి అభిషేకాలు విశేష పూజలు జరిపించినట్లు వెల్లడించారు. చైర్మన్ పలుకూరు శ్రీనివాస్ మాట్లాడుతూ ఆలయానికి వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. దర్శనానికి విచ్చేసిన భక్తులకు భారీ ఎత్తున అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈరోజు మార్గశిర షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి పర్వదినంలో ఈరోజు స్వామివారికి తెల్లవారుజాము 2 గంటల నుంచి కూడా స్వామివారికి విశేషమైనటువంటి ద్రవ్యములతోటి సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు, అలాగే 9 గంటలకు భద్రకాళి సమేత వీరభద్ర స్వామి యొక్క సందర్భం, అలాగే 11 గంటల నుంచి కూడా స్వామివారి ఆలయం వద్ద భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమము, అలాగే సాయంత్రం 4 గంటలకి స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. కావున ప్రతి ఒక్క భక్తులు కూడా వచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క దర్శించుకుని స్వామివారి యొక్క ప్రసాదాన్ని తిలకించి విధానాన్ని తిలకించి పాత్రలు అవుతారని కోరుతున్నాం. ప్రారంభమైంది. పొద్దున్నే అభిషేకం, అనంతరం దాని తర్వాత వీరభద్ర సమరం, అనంతరం 11 గంటల నుంచి అన్నదానం భారీ ఎత్తున ఆలయ మా కుటుంబ సభ్యులు, మా పనసపాడు గ్రామంలో ఉన్న ప్రజలు అందరూ కలిసి అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. కావున ఏమో మంది భక్తులు వచ్చి మా అందరికీ సహకరించి కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తారని కోరుతూ ధన్యవాదాలు. భక్తులైనటువంటి అందరు కోఆపరేషన్లతోటి చాలా భారీగా స్వామివారికి అభిషేకాలు కానీ, అన్నదానం కానీ, కళ్యాణం, సాయంత్రం కళ్యాణం కానీ అంతా విశేషంగా జరుగుతూ ఉంటుంది. అలాగే ప్రతి మంగళవారం స్వామివారి గుళ్ళో కళ్యాణం చేయించుకున్నటువంటి భక్తులకి, సంతానం లేని వ్యక్తులకి, రోజులకి సంతానం కలుగుట, అలాగే ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఫ్యామిలీ యొక్క ప్రాబ్లమ్స్ తీరుట ఈ స్వామివారి దయ వల్ల అందరికీ చాలా ఉపశమనం కలుగుతుందని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. అలాగే ఈ ఊరి గ్రామ పెద్దలకి, అలాగే మా ఆలయ కమిటీ, మా పలుకూరు శ్రీనివాస్ మా కజిను, అలాగే మా కమిటీ మెంబర్లు అందరికీ దీని తరఫున ధన్యవాదాలు తెలియజేయచ్చు.